ఈ రోజుల్లో కూడా చాలా మంది యొక్క పరిస్థితి ఏంటంటే, ఈ లోక సంబంధంగా ఏదో ఒక ఆకర్షణలో, ఏదో ఒక పాపంలో, ఏదో ఒక శోధనలో ఇరుక్కుపోయి దే నాట్ ఏబుల్ టు కమ్ అవుట్, బయటకు రాలేకపోతున్నారు. లెట్ మీ టెల్ యూ, నీ స్వంత శక్తితో నీవున్న శోధనలో నుండి బయటపడాలని, నీకున్న ఆ పాపాన్ని జయించాలని దేవుడు ఉద్దేశించట్లేదు. ఆయన కృప నీకు తోడుగుంటది, ఆయన శక్తిని నీకు ఇస్తాడు. నీవు దేవుని మీద ఆధారపడితే, దేవునికి అప్పగించుకుంటే, నీవు ఏ శోధనలో ఇరుక్కున్నావో, ఏ సమస్యలో ఇరుక్కున్నావో, ఏది నిన్ను ఊపిరి ఆడనివ్వట్లేదో, ఏ పరిస్థితి, ఆ పరిస్థితిలోండి దేవుడు నీకు విడుదలనిచ్చి ఆయన రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తిగా నిన్ను ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ లోక సంబంధమైన బంధకాలను ఎంటాంగిల్ అయిపోయి దేవుని కొరకు సిద్ధపడలేని స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుని కొరకు నీవు సిద్ధపడాలి. బుద్ధిగల కన్యక వలె ప్రభు కొరకు ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల నీవు కలిగి ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా నీవు నియంత్రించబడాలి. ప్రార్థన జీవితంలో నీవు స్థిరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు, దేవుడు ఆశిస్తున్నారు.